వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం రఘునాథపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎడ్ల వెంకటయ్య గ్రామ ప్రజలను యువతను మద్దతు అందించాలని కోరారు. మీడియాతో మాట్లాడుతూ సర్పంచ్ గా ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తా అని హామీ ఇచ్చారు. రఘునాథపల్లిని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తాను అని విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అవకాశం లేకపోయింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ నిబంధనలను రద్దు చేయడంతో ఇప్పుడు అందరికీ పోటీ చేసే హక్కు కల్పించిందని వెంకటయ్య గుర్తు చేశారు. ఈ మార్పుతో గ్రామానికి సేవ చేసే అవకాశం నా చేతికి వచ్చిందని అన్నారు. మీ ఆశీస్సులతో మీ ఓటు వేసి నన్ను గెలిపిస్తే రఘునాథపల్లి అభివృద్ధిని నా బాధ్యత అని అన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, కాంగ్రెస్ కాంగ్రెస్. నా యొక్క విన్నపం, నేను 92 కాంచెలి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల సభ్యతగా పనిచేస్తున్నాను. మరియు నాకు నలుగురు పిల్లలు ఉన్నందున ఒక వార్డు నెంబర్ కూడా అయ్యే ఛాయిస్ లేకపోయింది గత రోజులలో. మరియు రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో గవర్నమెంట్ చేసిన ఒక జీవోను, నలుగురు పిల్లల జీవో రద్దు చేస్తూ ఎంతమంది పిల్లలున్నా కానీ పోటీకి అర్హులని గవర్నమెంట్ ప్రకటించడం వల్ల నాకు ఒక అవకాశం వచ్చింది. దయచేసి ఊళ్ళో కొందరు నాయకులు కడియం చేర్తని వచ్చిన నాయకులకే సీట్లు కేటాయించడం జరిగింది. నేను 32 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేస్తూ గ్రామ శాఖ అధ్యక్షుని కాంచెలి గ్రామ శాఖ అధ్యక్షుడు 12 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. మరియు మండల ఉపాధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతము స్టేషన్ గణపూర్ నియోజకవర్గ అధికార ప్రతినిధిగా పనిచేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రతి మీటింగ్కు అలాట్మెంట్ అవుతుంటూ హాజరవుతుంటూ వచ్చుకుంటూ ప్రజలతో మమేకమై ప్రజల బాగోగులు చూసుకుంటూ ఎవరు చనిపోయినా బీదవాళ్ళు ఎవరు చనిపోయినా నేను కూడా బీదవాన్నే, కానీ ఎవరు చనిపోయినా నేను మానవత దృక్పథాన్ని నాకు తోసిన సహాయం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా నేను ఊరుకు చేసిన సేవలను బట్టి నేను ఇప్పుడు సర్పంచ్గా మీరు ఒక అవకాశం ఇస్తే, నాకు ఒక సర్పంచ్గా అవకాశం ఇస్తే సీముని గుడిని మన గ్రామంలో శివాలయం వంపులో ఉంది కనుక ఈ గ్రామ ప్రజలకు కొంచెం మేలు జరగడం లేదు. నేను గెలిచిన వెంటనే శివాలయాన్ని నేను కట్టించుటకు నేను పూర్తి హామీ ఇస్తున్నాను. సీమునిగూడ కట్టిస్తాను. వెంకటాపూర్ నుండి క్రాస్ రోడ్ మరియు జఫర్గఢ దాకా కూడా దాన్ని శాంక్షన్ అయ్యేటట్టు ప్రజలకు హామీ ఇస్తున్నాను. మరియు నీళ్లు కానీ, నియామకాలు కానీ, పరిశుద్ధం కానీ, మురికి కాలువలు కానీ ఇవన్నీ సాగు చేయటకు గ్రామ ప్రజలకు నేను అందుబాటులో ఉంటాను. నాకు ఉండబడిన ఆస్తి ఎకరము 19 గుంటల ఆస్తి ఉంది నాకు. ఆ ఆస్తిని బట్టి ఇంకా ఎక్కువ ఏమైనా సంపాదించిన కాదు గ్రామానికి చేయడం జరుగుతుంది. నేను నా కుటుంబ వారసులు కానీ నేను పుట్టినప్పటి నుండి గ్రామ పార్టీలో పనిచేస్తూ ప్రజాశ్రేష్ఠకే పాటుపడి పనిచేస్తున్నాను. కానీ నా స్వార్థం కోసం కానీ నా లాభం కోసం కానీ నేను పనిచేయడం లేదు. అందరితోనే మంచిగా వండుకుంటూ మెదులుకుంటూ అందరు ఎవరేమన్నా కూడా నా వాళ్ళే అనే దృక్పథాన్ని తిరుగుకుంటూ వస్తున్నాను. కావున గ్రామ ప్రజలారా, నాకు ఇంతవరకు ఏ ఛాయిస్ రాలేదు. అక్కలారా, చెల్లెల్లారా, మేధావులారా, చదువుకున్న నాయకులారా, నాకు ఇంతవరకు ఏ అవకాశం ఇంతవరకు రాలేదు. ఇప్పటికి ఉన్న నాయకులకే సీట్లు కేటాయించడం, గత పాలకులకు వాళ్ళే సీట్లు అనుభవించారు. మరి ఇప్పుడు కూడా వారే అనుభవించడానికి ట్రై చేస్తున్నారు. మీరు దాన్ని ఆలోచన చేసి నాకు న్యాయం చేసి నాకు సర్పంచ్గా గెలిపించగలని ప్రార్థన.